హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. సారీ, నా వాయిస్ ఇంకా సెట్ కాలేదు. ఈరోజు మనం చేసేది ప్రాన్స్ పచ్చడి. దానికి ఏమేమి కావాలో డీటెయిల్స్ చెప్తాను. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొబ్బరి పొడి అండ్ నిమ్మరసం. కంపల్సరీ నిమ్మరసం ఉండాలి. నెక్స్ట్ మెయిన్గా కావాల్సింది ప్రాన్స్. మన వరంగల్ సైడ్ దొరికే చిన్న ప్రాన్స్ తీసుకున్నాను. దాన్ని మీడియం హాట్ ఫ్లేమ్లో చిన్నగా పెట్టుకొని, మరీ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై లాగా కొద్దిగా ఫ్రై చేయాలి. ఎందుకంటే అది ఓన్లీ బాయిల్ అయ్యేంత వరకే ఫ్రై చేయాలి. ఎక్కువ బాయిల్ చేస్తే రబ్బర్ అయిపోతుంది కాబట్టి రబ్బర్ ఉంటే టేస్ట్ కూడా ఉండదు. సో స్లోగా పెట్టుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. లైక్ ఒక ఫోల్డ్ అయ్యేంత వరకే, లైట్ ఆరెంజ్ కలర్ లాగా అయ్యేంత వరకే మనం ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆయిలే మనం యూజ్ చేసుకుంటాము పచ్చడికి. దాంట్లో గార్లిక్ పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని తీసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మరీ ఫ్రై చేసేది కూడా చిన్న ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా మాడిపోతే మాత్రం పచ్చడి టేస్ట్ పోతుంది. సో మాడనివ్వకుండా చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం అన్ని డ్రై మసాలా ఉండే కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి అవన్నీ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేయాలి కొద్దిసేపు ఆయిల్లో. ఇక్కడ మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, అన్ని మసాలాలు కారపొడి, ఉప్పు అవన్నీ వేసింది కానీ పసుపు మాత్రం వేయలేదు ఎందుకు అని అనుకుంటున్నారేమో. పసుపు ఇప్పుడే వేయద్దు. అవన్నీ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాతనే, కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి. అప్పుడు కొంచెం కలర్ వస్తుంది పసుపుది. మనకి తగ్గట్టుగా మనం పచ్చడి ఎలా పెట్టుకుంటున్నామో అలా వస్తుంది. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న ప్రాన్స్లో చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మరసం యాడ్ చేయాలి. ఫస్ట్ నిమ్మరసం యాడ్ చేస్తే చేదు పడుతుంది. నిమ్మరసం పచ్చడి అంతా చేదు అవుతుంది. సో పచ్చడి చల్లగా అయిన తర్వాతనే మనం నిమ్మరసం అన్నది యాడ్ చేయాలి. అప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడిని ఈవినింగ్ వరకు తినచ్చు. కానీ ఒక 2 days పక్కన పెడితే నిమ్మరసం అన్నది ముక్కలకు పడుతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో గిట్ట నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.